అండ్ నార్మల్‌గా ఇప్పుడు నువ్వు 'సత్యభామ' చేస్తున్నావు. అవును. అండ్ 'గేమ్ చేంజర్' గేమ్ చేస్తున్నావు. చేంజర్ చేస్తున్నా. ఆ? గేమ్ చేంజర్ సార్. ఓకే. ఎలా 'గేమ్ చేంజర్‌లో' మంచి క్యారెక్టర్ పడిందా? మంచి క్యారెక్టర్ సార్. అవునా? అంటే ఫస్ట్‌లో నాకెప్పుడైతే అడిగారో ఓకే. రామ్ చరణ్ గారు కాంబినేషన్, శంకర్ గారు, దిల్ రాజు గారు కాంబినేషన్ అంతా గ్రేట్‌గా ఉంది. కానీ క్యారెక్టర్ ఏంటి నాకు తెలీదు. అడగలేవు. అడగలేను. వీళ్ళు నన్ను చూజ్ చేసుకునేది నాకు తెలిసిన ప్రకారం చిట్టీలేసారంట ఆ క్యారెక్టర్స్‌కి. అంటే సినిమాలో ఉండే క్యారెక్టర్స్‌కి చిట్టీలేసేవారంట. టీమ్ నుంచి తీసిన చిట్టి చూసి మెజారిటీ బేస్ చూసుకొని ఏ యాక్టర్స్ అయితే అలా నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల తెలిసిందప్పుడు. ఓకే. బట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు శంకర్ గారిని అడగాల కదా! ఎవరిని అడగాలి కదా! నా క్యారెక్టర్ ఏంటని ఎవరిని అడగాలి? నేను నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది వాళ్ళ కో డైరెక్టర్ భరత్ గారని చెప్పి. హ్మ్. సో, దాని తర్వాత సెట్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఎళ్ళాను. జస్ట్ సీన్ ఇచ్చారు. క్యారెక్టర్ తెలీదు. సీన్ పెర్ఫార్మ్ చేశా. నెక్స్ట్ డే ఎళ్ళాను. సార్ నాకు ఇలా ఇలా నేను వర్క్ చేయలేను సార్. ప్లీజ్ నా క్యారెక్టర్ లెంతు, నా క్యారెక్టర్ ఏంటి ఒకసారి చెప్పండి అంటే, దెన్ భరత్ గారు మొత్తం డీటెయిల్ చెప్పిన తర్వాత, దెన్ శంకర్ గారి దగ్గరికెళ్ళిన తర్వాత, శంకర్ గారు లైక్ ఆయన అమేజింగ్ సార్ ఆయన. ఆ! అంటే నాట్ ఓన్లీ విత్ యాక్టర్స్, ద హోల్ టీమ్. సపోజ్ 300 మంది ఉన్నారనుకోండి సార్. ఆ 300 మంది ఏ వర్క్ మీద వర్క్ చేస్తున్నారో ఆయనకి క్లారిటీ ఉంటుంది సార్. హీ హీ హ్యాండిల్స్ ద హోల్ టీమ్ సింగిల్ హ్యాండెడ్. హ్మ్. అండ్ ప్రతి ఒక్కరు ఆ ఫ్రేమ్‌కే వర్క్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరు ఐడియల్‌గా ఉండరు. అవును. అండ్ హిస్ వే ఆఫ్ ట్రీటింగ్ యాక్టర్స్, హిస్ వే ఆఫ్ ట్రీటింగ్ టెక్నీషియన్స్ నిజంగా సార్ అది చాలా 'రామ్ చరణ్' కాంబినేషన్ పడిందా? మొత్తం రామ్ చరణ్ కాంబినేషనే సార్ నాది. ఓహ్! ఆయన కాంబినేషనే నాకు. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఏం ప్రొఫెషనల్ సార్ ఆయన. హ్మ్. చాలా ముచ్చటేసింది ఆయన షూట్ చేస్తుంటే. బికాస్ ఇట్స్ అ పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా ఉన్నప్పుడు దేర్ ఆర్ లైక్ కొన్ని లైన్స్ చాలా చాలా అఫీషియల్‌గా, చాలా టెక్నికల్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి లైన్స్. సో, ప్రతి వర్డ్, ప్రతి రియాక్షన్, ప్రతి యాక్షన్ వరకు శంకర్ గారు వచ్చి మాకు చెప్పేవాళ్ళు. హ్మ్. ఇక్కడ ఇలా ఉండాలి. ఇక్కడ నేను ఇలా అనుకున్నా. ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. బికాస్ అంత పెద్ద కథలో మీరు సొంతంగా యాక్ట్ చేస్తే ఇట్ వోంట్ వర్క్. అవును. డైరెక్టర్‌కి కన్సెప్షన్ ఉండాలి కదా! ఈ ఆర్టిస్ట్ ఇలా చేయాలని. సో, నా లుక్ కోసం ఐ థింక్ ఆల్మోస్ట్ నేను 60, 70 చేంజెస్ చేశాను సార్ నేను. ఓహ్! నా క్యారెక్టర్ అంటే అంత పెద్ద క్యారెక్టర్ అండి ఇది? సార్ చూడండి. ఆ? దట్స్ ఎ గుడ్ క్యారెక్టర్ సార్. కదా 60, 70 మార్చుకున్నావు అంటే నాకు ఒక పర్టిక్యులర్ లుక్ కావాలని, నా క్యారెక్టర్‌కి ఒక లుక్ ఇవ్వాలని నేను ఎక్కడ వెనకాడలేదు సార్. నేను ఏ షూటింగ్‌లో ఉన్నా అక్కడ కాస్ట్యూమ్స్ పంపించేవాళ్ళు. ఓహ్! వాళ్ళు ఎప్పుడెప్పుడు కాస్ట్యూమ్స్ రెడీ అయిందని ఎప్పుడున్నా నేను షూటింగ్స్ లంచ్ బ్రేక్ మధ్యలో వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చి వెళ్ళేవాడిని. అంటే జస్ట్ అంటే ఆయనకేంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు? దీని తర్వాత ఎలా ఉన్నాడు? గడ్డం పెంచిన తర్వాత ఎలా ఉన్నాడు? ఈ లుక్ అంటే రకరకాల చేసి అండ్ హి ఫైనలైజ్డ్ వన్. అండ్ చాలా కొత్తగా ఉంటుంది సార్ లుక్ అది. అవునా? చాలా కొత్తగా ఉంటుంది. అండ్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ టు వర్క్ విత్ గేమ్ చేంజర్. అండ్ ఎక్కడో నాకు 'దిల్ రాజు' గారు ఈజ్ ఆల్వేస్ బిహైండ్ మీ యాస్ ఎ మెంటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 'అందాల రాక్షసి' డిస్ట్రిబ్యూషన్ ఆయనే చేశారు. నేను లోకల్‌లో ఆయన పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత గేమ్ చేంజర్. అంటే దీస్ 3 నా కెరీర్‌లో చాలా పెద్ద ఈవెంట్స్ నాకు. 'అందాల రాక్షసి' ఇస్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ ఇన్ మై కెరీర్. కదా! నేను లోకల్ ఇస్ అగైన్ ఎ కమ్‌బ్యాక్. నేనున్నాను అగైన్ ఐయామ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి యూ ఆర్ దేర్ స్టిల్ అనేసి అది మరి గేమ్ చేంజర్‌లో హి వాంటెడ్ మీ టు బి దేర్. ఓహ్! 'దిల్ రాజు' గారు చేయాలి. టీమ్ సెలెక్ట్ చేశారు. అప్పుడు ఆ డేట్స్ లేవు సార్. ఐ వాస్ షూటింగ్ ఫర్ 'జిగర్దండ', 'ఇన్స్‌పెక్టర్ రిషి' ఇంకా 'ఇరుల్కొండ వానం' అంటే 4, 5 ఫిల్మ్స్ నేను షూట్ చేస్తున్నా. బట్ ఐ డిడ్ంట్ వాంట్ టు మిస్ టు వర్క్ విత్ శంకర్ సార్. ఏదైనా క్యారెక్టర్ ఉంది పర్లేదు. బట్ 'రామ్ చరణ్' గారి కాంబినేషన్ ఇంకో పక్కన అల్టిమేట్ కాంబినేషన్ కదా ఇప్పుడు ఈ రోజున. అవును సార్. అంటే ఎట్లా నీది మరి
రెండో రోజు నా క్యారెక్టర్ తెలియకుండా నేను చేయలేను సార్ అని చెప్పావు కదా, దాని తర్వాత క్యారెక్టర్ చెప్పారు కదా నీకు, చెప్పారు చెప్పారా? ఏం నెగిటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టరా విలనా? సార్ ఇది పోనీ డైరెక్ట్గా విలన్ అని ఇచ్చింటే ఓకే ఇది విలన్ అని చెప్పొచ్చు, పోనీ డైరెక్ట్గా నెగిటివ్ ఇచ్చింటే అది ఇది మధ్యలో ఉండే ఒక కైండ్ ఆఫ్ ఫన్ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ ఫన్ చేయదండి. ఎస్, మన శంకర్ సినిమాలన్నీ అలాగే ఉంటాయి. దే డోంట్ డూ ఎనీ కామెడీ ఫన్ ఏముండదు, బట్ ఆడియన్స్ కి ఫన్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఒక క్యారెక్టర్. సో ఐ కాంట్ టెల్ ద మోర్ ఆఫ్ కోర్స్ బట్ ద ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది నీకు? కానీ ద వే హీఈస్ బ్రింగింగ్ హిస్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డిక్షన్, సటిల్. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఈజ్ వెరీ సటిల్ విత్ హిస్ లైన్స్, విత్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఖచ్చితంగా బాగుంటుంది సార్. అవునా? నాకైతే అంటే ఇప్పుడు నేను, సునీల్ గారు, మీరు అందరు యాక్టర్స్ అందరితో కాంబినేషన్ ఉంది. బట్ ద వే హీ బ్రింగింగ్ హిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ ఫోకస్డ్, వెరీ ప్రొఫెషనల్ అండ్ చాలా బాగా చేస్తున్నారు. అవునా? ఐఎమ్ లైకింగ్ హిస్ వర్క్ అలాట్. ఓ గ్రేట్.